హిందూ ధర్మం, భారతదేశ పురాతన దైవిక అంశాలు మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అయితే పూరీ జగన్నాథుని విగ్రహ ప్రతిబింబం ఒకసారి అద్దంలో కనిపించలేదన్న విషయం మీకు తెలుసా? ఆ విషయం తెలిస్తే అసలు అందుకు కారణమేమిటి? పూరీ క్షేత్రంలోని జగన్నాథుని విగ్రహం ఓ మిస్టరీ. స్వయంగా శ్రీకృష్ణుని గుండె ఈ దారు విగ్రహంలో ఉందని నమ్ముతారు. అధిక ఆషాఢమాసం వచ్చిన సందర్భంలో ఈ గుండెను మరో నూతన చెక్కతో చేసిన విగ్రహంలోకి మారుస్తారు. విగ్రహానికి చెక్కను కనుక్కోవటం, తయారు చేయటం, ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అంతా ఒక విచిత్రం. ఇక ఎన్నో ఆసక్తికర కథలు, రహస్యాలకు ఆలవాలమైన పూరీ జగన్నాథుడు ఒక సందర్భంలో తన ప్రతిబింబాన్ని మాయం చేసి అర్చకులకు షాకిచ్చాడు. అది 1890వ సంవత్సరం, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం. సరిగ్గా అదే రోజు ఆలయ బాగోగులు చూసుకునే పూర్ణరాజు జగన్నాథుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఎదురుగా ఉండే అద్దంలో జగన్నాథుడి నీడ ఒక్కసారిగా మాయమైంది. ఉన్నట్టుండి అద్దంలో స్వామి కనిపించకపోవటంతో రాజు ఆశ్చర్యపోయాడు. దీంతో ఈ వార్త నగరమంతా వ్యాపించి జగన్నాథుడు భోజనం చేయటం మానేశాడని, ఆగ్రహించాడని ప్రజలు మాట్లాడుకోవటం ప్రారంభించారు. జగన్నాథుడిని శాంతింపచేయటానికి అర్చకులు, భక్తులు స్వామికి ఇష్టమైన ప్రసాదాలను, వివిధ రకాల ఆహారాలను ఒకదాని తర్వాత ఒకటి వండి సిద్ధం చేస్తూనే ఉన్నారు. ఎన్ని చేసినా, ఉపచారాలు నిర్వహించినా జగన్నాథుడి నీడ జాడ మాత్రం కనిపించలేదు. ఈ సంఘటనతో విచారించిన రాజు జగన్నాథుడి విగ్రహం నీడ ఎందుకు కనిపించటం లేదో తెలిసే వరకు తాను భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాదు, రాజు ఎటూ కదలకుండా పూరీ గర్భగుడిలోనే కూర్చొని స్వామి నీడ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అలా రాజు ఎదురు చూస్తూ చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడా రాజుకు కలలో జగన్నాథుడు కనిపించి తాను దేవాలయంలో లేనని, భోజనం చేసేందుకు ఒక పేద భక్తుడి గుడిసెకు వెళ్ళానని, అందుకే దేవాలయంలో తన విగ్రహం నీడ కనిపించలేదని చెప్పాడట. ఈ ఘటన తర్వాత కొంత సమయానికి జగన్నాథునికి మళ్లీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుడి నీడ స్పష్టంగా కనిపించింది. అందుకే నేటికి జగన్నాథునికి నైవేద్యం సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారు. ఆ సమయంలో పండితుల అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాథుడి విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా నీళ్లలో స్వామి ప్రతిబింబం కనిపించినప్పుడే జగన్నాథుడు నైవేద్యం స్వీకరిస్తాడని పూరీ క్షేత్ర ప్రజల విశ్వాసం.